విజయవాడ ఆత్మీయ సభలో వెంకయ్యనాయుడు ఘాటుగా మాట్లాడారు. తనకు పదవీ గండం ఉందని చెప్పేసి ఓ సందర్భంలో అన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తక్కువ సమయంలో నేను వస్తున్నాను. నేను వాళ్ళు వచ్చింది వాస్తవంగా ప్రతిభకు పురస్కార కార్యక్రమానికి వచ్చాను స్వర్ణ భారత్లో. దాంతో కూడా ముఖ్యమంత్రి గారు విద్యాంజలి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా పాల్గొమంటే అక్కడికి కూడా వెళ్ళాను. వస్తున్నాం కదా అని అందరం కలుద్దామని ఇక్కడ. ఇదే విధంగా రేపు హైదరాబాద్లో కూడా మిత్రులందరూ కలుసు పెద్ద ఎత్తున వాళ్ళందరూ అందరం కలుద్దామని చెప్పి అన్నారు. సంతోషం, అందరినీ కలిసే అవకాశం వస్తుందని. వేగం పెరుగుతూ ఉంది, డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్న ఢిల్లీలో ఉన్నా, మొన్న గ్వాలియర్లో ఉన్నా, దానికి ముందు రోజు అలహాబాద్లో ఉన్నా, రేపు హైదరాబాద్లో ఉంటాను. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పూనా వెళుతున్నాను, మహారాష్ట్ర కార్యవర్గం. మరుసటి రోజు ఉదయాన్నే ముజఫర్పూర్ ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాను 19. 20వ తారీఖు ఉదయాన్నే దుర్గ్ బిలాయ్ ఛత్తీస్గఢ్ అక్కడికి వెళ్తున్నాను. దాని మరుసటి రోజు మళ్ళా ఢిల్లీలో ముద్రా బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ప్రతిరోజు కార్యక్రమం తప్పితే ఇంక వేరే కార్యక్రమం లేదు. అదే దాన్నే ఎంజాయ్ చేస్తున్నాం. మనం చేసే పనిని ఎంజాయ్ చేయడం మొదలు పెడితే నువ్వు చేస్తున్న పని కరెక్ట్ అంటే అలుపు రాదు, అలసట రాదు. కానీ ఎక్కడైతే నాకు అలసట ఎప్పుడు వస్తుందంటే, ఆ మాట చెప్పి ముగిస్తాను, నాకు అలసట ఎప్పుడు వస్తుందంటే ఎవడన్నా క్రమశిక్షణ వ్యవహరించకపోతే, పద్ధతి పాటించకపోతే, అడదిడ వ్యవహారాలు చేస్తుంటే అలసట వస్తుంది. ఏంద్రా ఇంత చేస్తుంటే కూడా ఇట్లా మారుతున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏందని ఆ మధ్య కొంత బాధ కూడా కలిగింది నాకు. ఇక ఆంధ్రప్రదేశ్లో కొందరు చేసే వ్యాఖ్యలను బట్టి కొందరు మిత్రులు కూడా అన్నారు నాతో, ఎందుకు వచ్చింది సార్ మీకు అసలు, మీరేమి ఇక్కడ ఎంపీ కాదు, మిమ్మల్ని ఎన్నుకోలేదు జనం, ఎందుకు ఈ తాపన, ఇన్ని చేస్తూ ఉండి కూడా ఇలా మారుతూ ఉంటుందని. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు సమాజంలో, 2-3 పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన మాట మారుతుంటారు. వాటిని ఉద్దేశించి పని వదిలేసుకుంటాము. మనం పనిని వదిలేసుకోలేం కదా. ప్రజలకు మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉండాలా అనేది నేను చెప్పుకున్నట్టు సమాధానం. దానికి ఆ ప్రయత్నంలోనే ముందుకు పెడుతున్నాం. మీ అందరికీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్. చాలా సంతోషం. ఆత్మీయ సమావేశంలో ఎప్పుడూ మాట్లాడిని మనసు విప్పి మాట్లాడారు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై డాక్టర్ జంజాల శంకర్ గారు. మన ఆత్మీయ అతిథి వెంకయ్యనాయుడు గారు, తర్వాత మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పుర ప్రముఖులు అందరికీ, వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న పుర ప్రముఖులు అందరికీ నాకు నమస్కారం. ఈ మహా సమావేశాల్లో, ఈ ఆత్మీయ సభలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి అద్దరు చూసి చాలా సంతోషంగా ఉంది. వెంకయ్యనాయుడు గారు మొట్టమొదటి మా వెంకయ్యనాయుడికి పదవి గండం 3 సార్లు కన్నా ఎవరు, నియమం లేదు, నియమం ఉంది, అందువల్ల ఈసారి కష్టం, అందుకని నష్టం. చంద్రబాబు నాయుడుతో కొద్దిగా మంచిగా ఉన్నాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమైనా ఇక్కడి నుంచి ఏమైనా సహాయం చేస్తాడని. నేను అంత అమాయకుడినా, నాకు అర్థం కాదు. ఇంత అమాయకులు ఉన్నారా ఇంకా, దానికి నేను ఆశ్చర్యపడుతున్నాను. నేను ఈ పార్టీకి అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశాను. నేను వెళ్ళి ఇంకో పార్టీ సహకారంతో నేను కేంద్రానికి ఎన్నికవుతానా, ఆ పరిపాలన చేస్తానా, ఆ ఉద్దేశం నాకు లేదు. తర్వాత ఇంకొంతమంది వ్యాఖ్యలు, నాయుడు గారు ఎప్పుడు అంతా పరోక్ష ఎన్నికే. ఈ విజయవాడ కాబట్టి కొన్ని విషయాలు నిర్మోహటంగా మనసులో మాట చెప్పాలని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఊరిలో పెరిగాను నేను రాజకీయంగా. జయాంధ్ర ఉద్యమం ఈ విజయవాడ నగరంలోనే ఎక్కువ కాలం పాటు నేను ఉండి ఇటు అటు అన్ని వైపులు కూడా పర్యటిస్తూ ఉద్యమాన్ని నడిపాను. ఈ జయాంధ్ర ఉద్యమంలో విజయవాడలోనే అరెస్ట్ అయ్యాను, పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఎమర్జెన్సీలో కూడా విజయవాడలోనే అరెస్ట్ అయ్యాను నేను. భారతమాత అనేది ఆమె ఒక స్త్రీ అని కాదు, ఒక మూర్తి అని కాదు, లేకపోతే ఒక భౌగోళిక స్వరూపం కాదు. భారతమాత అంటే అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, నదులు, నదాలు, చెట్లు, పక్షులు అన్ని కలిపి భారతదేశం. ఆ భారతదేశానికి ఆమె మాత, భారతమాత. సో భారతమాతకు జయ హో అంటే దేశంలో ఉన్న దళితుడికి జై, ఆదివాసికి జై, ముస్లింకు జై, క్రైస్తవుడికి జై, హిందువులో ధనికుడికి జై, పేదవాడికి జై, చిన్నోడికి జై, పెద్దోడికి జై, అందరికీ జయమగుగాక అని. భారతమాతకు జయ హో. జై హింద్ అంటే మనం హిందుస్థాన్కు జయమగుగాక. జై హింద్ అంటే హిందువులకు జై, ముస్లింలకు నై అని కాదు. సంకుచితమైన అర్థాలు తీస్తున్నారు కొంతమంది. ప్రజలను కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో రెచ్చగొడుతున్నారు. ఈ దేశం, ఈ సమాజం దురదృష్టం ఏంటంటే కులము, మతము, ప్రాంతము, భాష, నీళ్లు, ఈ 5 మనుషులను కొద్దిసేపటి కదిలిచ్చేస్తాయి. విచక్షణ కోల్పోతారు, ఆలోచన కోల్పోతారు. ఆ ఎక్కిందనుకోండి మైండ్కి, నేను ఇందాక చెప్పాను కదా, మనోడే అన్నట్టు, ఎన్టీ రామారావు మనోడే అని.
ఎక్కిందనుకో ఆ పిచ్చిలో ఇంకా వేరే ఏం చెప్పినా అర్థం కాదు, వాడికి మొండిగా ఉంటాడు. వీటిని రాజకీయ నాయకులు గుర్తించి అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తుంటారు. మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది, ఆ ప్రాంతానికి అన్యాయం జరిగింది, లేకపోతే నీళ్ళ సంగతి కాదు, నీళ్ళ దగ్గర టెన్షన్ పెంచడం, ఇవి చేస్తుంటారు. చేసి రాజకీయం ప్రయోజనం పొందుతారు. పొందిన తర్వాత దాని సంగతి మర్చిపోతారు. ఈ 58 ఏళ్ళు 68 ఏళ్లలో కానీ నిజంగా ప్రతి రాజకీయ నాయకుడు కులాన్ని గురించి, మతాన్ని గురించి, ప్రాంతాన్ని గురించి, భాషను గురించి, నీళ్ళని గురించి పట్టించుకొని ఉండుంటే ఎవరి మతాన్ని, ఎవరి కులాన్ని, ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు బాగు చేసుకుందాం అనుకుందాం. ఉదాహరణకి స్వార్థంతో చేసుకొని ఉన్నా కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. కులాన్ని కుర్చీ కోసం వాడుకున్నారు, మతం అనే మత్తుమందుని ఎక్కించి దాన్ని రాజకీయాని కోసం వాడుకున్నారు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పెత్తనం ఇచ్చే ప్రయత్నం చేశారు. బీసీలో వెనుకబడిన కుటుంబాలతో పాటు ఓసీలో కూడా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. పేద కుటుంబాలకు పెళ్లికి ముందే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్ల తల్లి చేతికి చెక్ అందేలా పారదర్శకంగా పథకం అమలు చేయాలన్నారు సీఎం. 2014 సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1,04,057 మంది అమ్మాయిలకు సాయం అందిందని చెప్పారు కేసీఆర్. బడ్జెట్లో కేటాయించిన నిధులే కాక అవసరమైతే ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు తెలంగాణ సీఎం. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూపొందించిన భూసేకరణ చట్టంపై తమ నేతలకు అవగాహన కల్పిస్తోంది కాంగ్రెస్. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్న ఆ పార్టీ నేత కొప్పుల రాజు భూసేకరణ చట్టం సోనియా రైతులకు ఇచ్చిన వరమన్నారు. టీఆర్ఎస్ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే కాంగ్రెస్ విజయం తథ్యమన్నారాయన. వర్క్ షాప్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేత హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నేతలు పోయినంత మాత్రాన పార్టీకి నష్టం లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ఇప్పట్లో పీసీసీ చీఫ్ ను మార్చే ఆలోచన లేదన్నారు దిగ్విజయ్. అనంతపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. నగరాభివృద్ధికి ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడంటూ జేసీ వ్యాఖ్యానించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఎమ్మెల్యే చౌదరి వాదనకు దిగారు. ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. కౌన్సిల్ జరిగిన తీరుపై ఎమ్మెల్సీ గేయానంద్ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి పరిధిలో మెడికల్ కాలేజీకి ఎంసీఐ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ప్రకటించింది. 30% సీట్లను ఈఎస్ఐ కార్మికుల పిల్లలు కేటాయిస్తారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంఘం నేతలు, సర్వీసెస్ సెక్రటరీతో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్స్, ఇతర అంశాలపై చర్చించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, తాజా పరిస్థితిపై సమీక్షించిన సీఎస్ నిబంధనల మేరకు వచ్చిన జాబితాలోని ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. మరికొన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై సమస్యలున్నాయని సీఎస్ కు తెలియజేశారు అధికారులు.